హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఈ 2025 సంవత్సరం మరొక 1 or 2 ఇయర్స్ వరకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేటువంటిది వెరీ డిఫికల్ట్ టాస్క్గా ఉంటుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. స్టాక్ మార్కెట్ బాగుండాలి అని అంటే అడ్మినిస్ట్రేషన్ ఒకటే బాగుంటే సరిపోదు. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రతిష్టంగా బలంగా ఉండాలన్నమాట. మనం అమెరికాలో గనక ఎకనమిక్ క్రైసిస్ అనేటువంటిది గనక ఏర్పడితే దాని ప్రభావం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని స్టాక్ మార్కెట్స్ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు రేపు జనవరి 20వ తేదీన ఎడితిరిగి అధికార పీఠాన్ని చేపట్టబోతున్నారు. ఖచ్చితంగా ఆయన ఒక రకంగా అంటే ఆ దేశ భక్తుడు అనే అనుకోవాలి. అమెరికాకి ఆయన దేశభక్తుడు. అమెరికాలో ఉన్నటువంటి వనరులను కాపాడే విషయంలో కానీ, అమెరికాకి సపోర్ట్ చేసే విషయంలో ఎంత పెద్ద డెసిషన్ అయినా తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. అందుకనే బ్రిక్స్ కంట్రీస్ ఒక కొత్త రూపాయిని డాలర్కి యాంటీగా తీసుకొని రావాలి అనుకున్నప్పుడు ఆయన ప్రెసిడెంట్ కాకముందే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేటువంటిది తీసుకొని ఒక రకంగా బ్రిక్స్ కంట్రీస్ని హెచ్చరిక జారీ చేసి వాళ్ళ వాణిజ్యపరమైనటువంటి ఎగుమతులు దిగుమతుల మీద ట్యాక్సెస్ టారిఫ్స్ అనేటువంటి ఎక్కువ పెంచుతాము అని చెప్పేసి హెచ్చరించారనమాట. కాబట్టి ముందు ముందు చూస్తే ట్రంప్ యొక్క డెసిషన్స్ చాలా స్ట్రాంగ్గా ఇతర దేశాలకి కొంచెం క్లిష్టతరంగా ఉండేటట్టుగా ఉంటుంది ఒకటి. ఇక రెండోది వచ్చేసరికి రియల్ ఎస్టేట్ రంగం. రియల్ ఎస్టేట్ రంగం బ్యాంకింగ్ రంగానికి ముడిపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, ఏవైనా సరే చాలా హైక్ అయి ఉన్నాయి. ప్రైజెస్ అనేటువంటివి చాలా అంటే చాలా హైక్ అయి ఉన్నాయి. దీన్ని సామాన్యమైనటువంటి వ్యక్తులు బేర్ చేసేటువంటి వాటిని కొనటానికి సాహసించేటువంటి అవకాశం లేదు. అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా రావటం వలన ఇప్పుడు వరకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళకు వచ్చేటువంటి అతి పెద్ద మొత్తంలోని జీతాలు వీటన్నిటి కారణంగా రియల్ ఎస్టేట్ మీద వాళ్ళ పెట్టుబడులు పెట్టారు. బ్యాంక్స్ నుంచి అప్పులు తీసుకొని కూడా అపార్ట్మెంట్స్ కొనటం ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇది వాళ్ళ లైఫ్ టైంలో 20 నుంచి 30 సంవత్సరాల కాల పరిమితితోటి వాళ్ళు ఈఎంఐలని పెట్టుకొని ఈ అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కొని ఉంటారు. కార్లు, లగ్జరీస్ ఐటమ్స్ ఇవన్నీ. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది రకరకాలైన చాలా స్ట్రగుల్ని ఎదుర్కొంటూ ఉంది. కాబట్టి వారి దగ్గర నుంచి రిటర్న్ మనీ బ్యాంక్స్లకి వచ్చేటువంటి ఇది తక్కువగానే ఉంటుంది. అందులోనూ అమెరికా లాంటి కంట్రీస్లో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవటం వలన ముండి బకాయిలు అనేటువంటి బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అందుకని అక్కడ ఫేమస్ అయినటువంటి జేపీ మోర్గాన్ లాంటి బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది ప్రస్తుతానికి చాలా బలహీనంగా ఉంది. ఇది ఎప్పటికైనా సరే కొలాప్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు 2 or 3 months బ్యాకే ఒక స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. అలాగే ఇండియాకి సంబంధించినటువంటి ఆర్బీఐ ప్రపంచంలో ఇప్పుడు మనం రూపీస్ అయితే ఎన్నైనా సరే ప్రింట్ కొట్టుకొని ముందు అసలు నిత్యావసరాలను తీర్చుకోవడం కోసం పబ్లిక్లోకి పంపించవచ్చు. కానీ బంగారం లాంటివి మనం తయారు చేయలేం కాబట్టే ఇండియన్ గవర్నమెంట్ బంగారాన్ని ఎందుకని తీసుకొని వచ్చింది? లండన్లో ఉన్నటువంటి కొన్ని టన్నుల బంగారాన్ని ఇండియాకి తీసుకొని వచ్చింది. ఎందుకంటే దాని ద్వారా కొంత ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఏదైనా సరే ఒక కుదుపు కనుక వచ్చినట్టయితే దాన్ని స్టెబిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో బ్యాంకింగ్ రంగం అనేటువంటివి, రియల్ ఎస్టేట్ అనేటువంటివి, అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటివి, అలాగే డొనాల్డ్ ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్లో తీసుకునేటువంటి డెసిషన్స్ కానీ ఇటువంటి వాటన్నిటినీ మనం గనక పరిశీలిస్తే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి ఇన్వెస్టర్స్కి ఇబ్బందికరమయ్యేటువంటి పరిస్థితులు రావచ్చేమో అనేటువంటిది నా ఊహ మాత్రమే. ఇది ఎగ్జాక్ట్గా జరిగిద్ది అని కాదు, బట్ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఎనాలిసిస్ కనుక చేసుకుంటే ఇటువంటి ఐడియాకి రావాల్సిన పరిస్థితి ఉన్నది. అందులోనూ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆఫ్టర్ పాండమిక్ ఇన్ 2019 తర్వాత లాట్ ఆఫ్
బాగా స్టాక్ మార్కెట్ ఎనార్మస్‌గా పెరిగిపోతానే ఉన్నది. అసలు ఒక్కొక్క స్టాక్ అనేటువంటిది దాని ఓవర్ వెయిట్ అయిపోయిందనమాట. అంటే భరింపరాశక్యం కానటువంటి స్థితికి వెళ్ళిపోయింది. అందుకనే తెలివిగా రిలయన్స్ వాళ్ళు వీళ్ళంతా స్పిల్ చేస్తున్నటువంటి వాటికి కారణం అందుకని. జూబ్లీ జూబిలెంట్ ఫుడ్ లాంటివి ఇటువంటివన్నీ కూడా 3, 4 వేలకెళ్ళిన తర్వాత స్పిల్ చేసేసారు. సో, శక్యం కానటువంటి స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా సరే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అంతగా సాహసం అనేటువంటిది చేయరు. ఇప్పుడు ఆహ్, మీకు అల్ట్రాటెక్ సిమెంట్ ఇట్లాంటివున్నాయి. 11, 12,000 రూపాయలకి వెళ్ళిపోయినాయి. దాన్ని కొని దానిలో ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేయాలి అనంటే అది సామాన్యులకి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి కాదు. కాబట్టే ఓవర్ బాట్ అయిపోయినాయి. అంటే బాగా వాటి వెయిటేజ్ అనేటువంటిది పెరిగిపోయింది. ఉండాల్సినటువంటి విలువ కంటే బాగా పెరిగిపోయింది అనేటువంటి భావన అందరికీ వచ్చున్నది. కాబట్టే ముందు ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది ఇండియన్ మార్కెట్‌లో కొంత స్ట్రగుల్‌కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఎవరైనా సరే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయబోయే ముందు 1కి 2 సార్లు బాగా ఆలోచించి, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సూచనలు, సలహాలతో మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయగలరని నేనిప్పుడు చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా కొంతమంది మీ సొంత ఐడియాలజీతోటి స్టడీ చేసి ఇవి కరెక్టా, నేను చెప్పింది కరెక్టా కాదా అనేటువంటిది ఒక ఎనాలిసిస్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఎట్లా పడితే అట్లా డబ్బులున్నాయని గుడ్డిగా మాత్రం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయవద్దు. థ్యాంక్ యూ.